చూస్తే ఆఫీస్లు అనేటివి పాతగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ పాతబడిన ఆఫీస్లు అనేటివి కొద్దిగా పెయింటింగ్ వేపిస్తే మంచిగా ఉంటుంది. చూడండి అక్కడ గోడలు పగిలిపోవడం జరిగింది. ఇక్కడ రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు అనేది ఉంది. ప్రజల్లో చాలా బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వేరే వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళని ముందుకు రానియరు అని ఒక కామెంట్ కూడా ఉంది. ఇక్కడ గద్వాల్లో చూస్తే ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీ అనేది రాజకీయం చేస్తుందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు రోడ్లు అనేటివి చాలా చక్కగా ఇప్పుడే కుక్క అనేది ఎంట పడింది. ఇప్పుడు చూస్తే చాలా వరకు రోడ్లు అనేటివి చాలా వేసారని చెప్పుకోవచ్చు. ఈసారి చాలా ఎక్కువగా రోడ్లు అనేటివి త్వరగా వేశారు. ఒకే టైంలో గద్వాల్ ప్రాంతం టౌన్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఉంది. గేట్ కూడా లేదని చెప్పుకోవచ్చు. చూడండి, క్లోజ్ కూడా లేదు. ఇలా వెళ్ళి రావచ్చు ఆఫీస్లోకి. ఈ ఆఫీస్ ఏంటో చూసి వద్దాం. ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ ఎలా వెళ్తుందో. ఇక్కడ లారీ అని చెప్పుకోవచ్చు, టిప్పర్ లారీ. ఇక్కడ ఎవరికో ఏదో కంకర్నో ఉస్కనో అది కూడా ఒక రాజకీయం చేసే మనిషిదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేషన్ సొసైటీ అని ఉంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, చీకటిగా ఉంది. ఆఫీస్ పాతబడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదో సింబల్ ఉంది. ఈ సింబల్ భారతదేశంకి సంబంధించిన సింబల్ అని చెప్పుకోవచ్చు. ఈ నైట్ టైంలో ఇక్కడికి రాకూడదు అని అనుకుంటున్నాను. ఇక్కడ ఆ మనిషి పదే పదే అరుస్తున్నాడు, ఏదో అల్లిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే గోడలు అనేటివి ఎలా పగిలిపోయినాయో చూడండి. దీని పేరు వచ్చేసి ద ప్రైమరీ అగ్రికల్చర్ క్రాప్ సొసైటీ అనుకుంటా. కూప్ సొసైటీ అని ఉంది. అంటే ఇక్కడ ఏదో ఇక్కడ క్రాప్ సొసైటీ అని లేకుండా కూప్ సొసైటీ అని ఇక్కడ రాయడం జరిగింది. మళ్ళీ ఎందుకు అనేది తెలియదు. కొన్ని ఇక్కడ ప్రజలకు తెలియకుండా పెడుతున్నారు చాలా వరకు. కొన్ని ఇప్పుడు నేను ఎలా క్లియర్గా మాట్లాడతానో గవర్నమెంట్ ఆఫీస్లో అంత క్లియర్గా మాట్లాడరు. మళ్ళీ వాళ్ళకి ఏమైందో అయితే నాకు తెలియదు. చూడండి చెత్త అనేది ఎలా వేశారో. ఇక్కడ ఆఫీస్ బయటని ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు వస్తుంది బస్వన్న చౌరస్తా. ఇక్కడ నేను దీని గురించి చెప్పాలంటే ఈ రూట్ గురించి, బ్రిడ్జ్ అనేది క్లోజ్లో ఉన్నప్పుడు ఇలా వచ్చేది వెహికల్స్, చాలా బస్సులు వచ్చేది. నేను కూడా దాంట్లో ప్రయాణించాను. చాలా ఇబ్బందికరంగా ఉండేది. ముఖ్యంగా అది బ్యాడ్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. స్కూల్ లైఫ్ నా లైఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత సమంగా అనేది చదవలేకపోయాను. కొద్దిగా ఇబ్బంది పడుకుంటా ఇంకా ఏదో విధంగా చదువు అనేది అయిపోగొట్టాను. ఈ ఏరియా సైడ్ కూడా చాలా వరకు తిరగడం జరిగింది. ఇక్కడ కొన్ని రోజులు విశ్వభారతిలో కూడా ఈ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ సైడే చదవడం జరిగింది. ఇలా చూడండి, ఇక్కడ ఆధార్ నమోదు కేంద్రం, వాటర్ ట్యాక్స్ కేంద్రం అని ఇక్కడ వాటర్ ట్యాక్స్ కూడా కట్టడానికి ఉంది. అక్కడ చూస్తే సమాచార హక్కు చట్టం అనేది ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. చూడండి, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టుగా మరొక్కసారి కనపడింది. ఎవరు ఫాలో అయినా మనకి బాధ లేదు. ఇక్కడ చూడండి, క్లోజ్ ఆల్వేస్. ఇక్కడ టౌన్లో చూస్తే చెట్లు అనేటివి సమంగా కనపడట్లేదు. చెట్లు చాలా వరకు వెయ్యాలి. చెట్లు ఉంటే గాలి మంచిగా ఉంటుంది. గాలి మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. ఇక్కడ హైదరాబాద్లో చూస్తే, ఇక్కడ హైదరాబాద్ అనేది ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందంటే డెవలప్మెంట్ అనేది అక్కడనే జరుగుతుంది. ఇక్కడ చెట్లు వేపిస్తే కూడా చాలా వరకు మంచిగా గాలి పీల్చుకుంటారు. ఇంకా వేరే మనం చూస్తే కంపారిజన్ చేస్తే ఇటు మనం రాయచూర్కి వెళ్ళినా చెట్లు అనేటివి కనపడవు. ఇక్కడ విలేజ్ లాగా ఉండదు. చాలా వరకు స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోవడానికి ఉండదని చెప్పుకోవచ్చు.
కాబట్టి చెట్లు నాటాలి. మనకు అశోకుడు చెట్లు నాటించాడు అని చరిత్రలో ఉంది. అలా చెట్లు నాటించాలి. నేను కూడా ఆ ఆలోచనలోనే ఉన్నాను. కేసీఆర్ గారు కూడా చెట్లు అనేది చాలా వరకు నాటించారని చెప్పుకోవచ్చు. అలా నాటించారు కాబట్టే చాలా ఓకే అశోక్ చక్రవర్తి గారి పేరు అనేది చాలా నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా కేసీఆర్ గారి పేరు ఇంకా అటు ఇటు రాకుండా చేస్తున్నారు ఇక్కడ మనుషులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజులు పరిపాలించారు, ఒక రాజు వెళ్ళి ఇంకొక రాజు పేరు అనేది లేకుండా చేశారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గద్వాల్లో కూడా చాలా వరకు రాజు ఉన్నారు. ఇప్పుడు రాజుగారిని మర్చిపోయారు. ఇక్కడ రాజకీయం చేసే వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు. అలా రాజులని మర్చిపోయి ఇక్కడ ఇది ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రజాపాలన, ప్రజలే దేవుళ్ళు అని